జై చంద్రబాబు, జై చంద్రబాబు, కాపాడదాం పర్యావరణం. పర్యావరణాన్ని 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 కాపాడదాం పర్యావరణాన్ని. పర్యావరణం పర్యావరణం ఆ పారే అన్నావు సార్ సార్ పర్యావరణాన్ని పర్యావరణాన్ని సార్ సార్ 1 minute. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే ఉద్దేశంతో ప్రతి నీటి బొట్టుకు, ప్రతి నీటి చుక్క సంరక్షణకు అత్యంత ముఖ్యమైనటువంటి యొక్క ప్రకృతి, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మీరు చూస్తే గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, అదే రకంగా వాతావరణంలో మార్పులు కావచ్చు, వీటిని అన్నింటినీ కూడా సక్రమంగా ఉండాలంటే ఒక్క మొక్క నాటితే 1,00,000 మందికి జీవనాధారం అనే విధంగా ఈరోజు మొక్కల పెంపకం కావచ్చు, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకునే విధంగా మా అధినాయకుడు, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నా దేశం నా బాధ్యత అనే ఒక నినాదంతో యుద్ధ వాతావరణంలో ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మనకున్నటువంటి నిత్యావసరాలు కావచ్చు, ఈరోజు ఆయిల్స్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు ఆదా చేయాలనే ఉద్దేశంతో వారిచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం శాసనసభ్యులం కానీ మా పార్టీ శ్రేణులు కూడా ఈ పర్యావరణ దినోత్సవానికి సైకిల్ మీద రావడం జరిగింది. మా స్వగృహం నుంచి ఇక్కడ సోగనూరు రోడ్డు వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి మేము అట్టే వెళ్తాం. అంటే ఈరోజు ఇది ఒక ఆదా అని ఎందుకు అంటున్నామంటే, ఒక్క అర్ధ లీటర్ కానీ 1 లీటర్ కానీ ఆదా చేసిన మా వాహనాల్లో ఈరోజు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశము ఏదైతే యుద్ధ వాతావరణం వల్ల మనకున్నటువంటి ఇబ్బందుల్ని సామాన్య ప్రజలకు, అదే రకంగా కష్టంలో ఉన్న వాళ్లకు ఆ ఫ్యూయల్ కావచ్చు, ఆ రకమైన ఎమర్జెన్సీలు ఉన్న వాళ్ళకు ఉపయోగపడే పరిస్థితులు ఉంటాయి. నేను రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా వార్డులు ఏదన్నా వచ్చినా కూడా నేను మా నాయకులకు అందరికీ చెప్తున్నా, నేను కూడా సైకిల్ మీదనే ప్రయాణం చేస్తాను. నా వాహనాలు ఇది ఒక్కరోజుకే కాకుండా వీలైనంత వరకు నా పరిధిలో మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు, మా లోకేష్ బాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు నరేంద్ర మోడీ గారు ఏదైతే వారు సంకల్పించారో వారి ఆలోచనని క్షేత్రస్థాయిలో వీలైనంత వరకు కూడా సైకిల్ మీద ప్రయాణం చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పర్యావరణాన్ని కాపాడుకోవడం, అదేవిధంగా ఎమ్మిగనూరు పట్టణం అన్నప్పుడు కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సుందర నందనవనంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మున్సిపాలిటీ. ఈరోజు మరొక్కసారి నేను చాలా గర్వంగా తెలియజేస్తున్నా, నా తండ్రి గారి కళ ఏదైతే ఉందో 156 కోట్లతో ప్రతి ఇంటికి తాగడానికి నీళ్లకు సంబంధించినటువంటి ఆ యొక్క పథకం గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి శాంక్షన్ అయి టెండర్ పిలిపించి త్వరలో ప్రారంభించి ప్రతి ఇంటికి ఉదయం సాయంత్రం కాదు నీళ్లు 24 గంటల నీళ్లు ఫిల్టర్ నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతున్నామని చెప్పి తెలియజేస్తాను. అవకాశం అంటే నీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గతంలో, ఇంకా నీకు రెండో అవకాశం లేదు. మీరు మళ్ళా ప్రజల దగ్గరకు వచ్చి ఇదే మాయమాటలు చెప్పి 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 ఏదో భ్రమలో ఏదో మళ్ళీ మాయమాటలు చెప్పి అధికారం రావాలని చూస్తున్నారు. ప్రజలు చాలా విఘ్నులు. కళ్ళకు కనిపించే అభివృద్ధి, ఈరోజు నిలబడిన రోడ్డు, కనిపించే కాలువ, కనిపించేటువంటి రోడ్డు, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ళు,
ప్రతి పేదవాడికి ఈరోజు స్థలం కానీ, పట్టా కానీ, ఇల్లు కానీ, సంక్షేమం కానీ గర్వంగా ఇచ్చి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ రకంగా రాలేదని చెప్పి ఇంటింటికి వచ్చి మేము ఈ కార్యక్రమాలన్నీ మా అధినాయకుడు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము గర్వంగా పోతూ ఉంటే ఈ 2 ఏళ్ల పాలన చూసి తట్టుకోలేక